ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ సంస్థల అధినేతగా వెలుగొందుతున్న ఎలాన్ మస్క్ తన పారిశ్రామిక ప్రస్థానం వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను అసలు పారిశ్రామికవేత్త అవ్వాలని అనుకోలేదని 1995లో నెట్స్కేప్ అనే బ్రౌజర్ కంపెనీలో ఉద్యోగం చేయాలని ఆశించానని తెలిపారు. అయితే వారు తనను తిరస్కరించారని వెల్లడించారు. ఆ కంపెనీ తన దరఖాస్తును పట్టించుకోకపోవడమే చరిత్రలో అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా తన ప్రస్థానానికి నాంది పలికిందని అన్నారు. ఈ వారం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన వై కాంబినేటర్ ఏఐ స్టార్టప్ స్కూల్ కార్యక్రమంలో మస్క్ ఈ విషయాలను వెల్లడించారు. వై కాంబినేటర్ సిఇఓ గ్యారీ టాన్తో జరిగిన ముఖాముఖిలో మస్క్ మాట్లాడుతూ, నేను నెట్స్కేప్కు నా రెజ్యూమే పంపాను, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు అని తెలిపారు. అప్పుడు ఇదేంటి ఇంత దారుణంగా ఉంది అనుకుని నేనే సొంతంగా సాఫ్ట్వేర్ రాసుకొని ఏం జరుగుతుందో చూద్దామని నిర్ణయించుకున్నాను అని ఆయన వివరించారు. మార్క్ ఆండ్రీసన్ కు చెందిన ఆనాటి ప్రముఖ బ్రౌజర్ కంపెనీ నెట్స్కేప్ మస్క్ దరఖాస్తును పట్టించుకోకపోవడంతో ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి ప్రోగ్రాంను మధ్యలోనే వదిలేసి సొంత కంపెనీని స్థాపించే దిశగా అడుగులు వేశారు. వాటి నుంచి ఫిజిక్స్ బిజినెస్ డిగ్రీలు పూర్తి చేసి అప్లైడ్ ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ స్టడీస్ చేస్తున్నప్పటికీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సరైన అర్హతలు లేవనే కారణంతో నెట్స్కేప్ నియామక బృందం ఆయనను పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది.